2025లో కుర్ర హీరోలు కొత్త మార్కెట్ మీద దృష్టి పెడుతున్నారు. ఆల్రెడీ ఓన్ గ్రౌండ్ లో ప్రూవ్ చేసుకున్న హీరోలు ఈ ఏడాదిలో నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు. ఆల్రెడీ పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన హీరోలతో పాటు కొత్తగా ఆ సెగ్మెంట్ లో అడుగు పెడుతున్న హీరోలు కూడా బిగ్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. టాలీవుడ్ లో మంచి సక్సెస్ఫుల్ చూసిన నాగచైతన్య ఇప్పుడు పాన్ ఇండియా మీద దృష్టి పెట్టారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్ సినిమాను నేషనల్ రిలీజ్కు రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసిన చైతు ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యూనివర్సల్ అపీల్ ఉన్న సబ్జెక్ట్ కావడంతో అన్ని లాంగ్వేజెస్లో మంచి సక్సెస్ వస్తుందనే నమ్మకంతో ఉంది తండేల్ టీం. మలయాళ నటుడు టొవినో థామస్ కూడా పాన్ ఇండియా మార్కెట్ మీద సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఏఆర్ఎం సినిమాతో నేషనల్ మార్కెట్లో తన మార్క్ చూపించిన ఈ యంగ్ హీరో త్వరలో మరిన్ని భారీ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టారు. అదే సమయంలో తెలుగు, హిందీ సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఆ ఇమేజ్ కూడా తన మార్కెట్కు హెల్ప్ అవుతుందన్న ఆశతో ఉన్నారు టొవినో. కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ కూడా నేషనల్ మార్కెట్ మీద సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు. అమరంతో పాన్ ఇండియా హిట్ అందుకున్న శివకార్తికేయన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ నేషనల్ లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారు. కోలీవుడ్లో రజనీ, కమల్ తప్ప మిగతా హీరోలు పాన్ ఇండియా మార్కెట్ మీద సీరియస్గా ఫోకస్ చేయకపోవడంతో ఆ గ్యాప్ను ఫిల్ చేస్తున్నారు. ఇలా యంగ్ జనరేషన్ నేషనల్ మార్కెట్ మీద కాన్సంట్రేట్ చేస్తుండటంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద మంచి బజ్ క్రియేట్ అవుతోంది.